రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాకులు పగబట్టాయి. అవును, మీరు విన్నది నిజమే. సిరిసిల్ల బస్టాండ్ ప్రాంతంలో కట్టమైసమ్మ గుడి వద్ద మనుషులను కాకులు కాళ్లతో తంతున్నాయి. వచ్చిపోయే వారిపై కాకులు కాళ్లతో దాడి చేస్తున్నాయి. అయితే బస్టాండ్ నుంచి బయటికి వెళ్లేవారు, లోపలికి వచ్చే మగవారిపైనే కాకులు దాడి చేయడం మరో విశేషం. దీంతో కాకుల దాడితో బస్టాండ్ పరిసర ప్రాంతాలు వారు బెంబేలెత్తిపోతున్నారు. పాదచారులైతే ఎప్పుడు ఏ వైపు నుంచి కాకి వస్తుందోనని ఉలిక్కిపడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాకులు పగబట్టాయి. అవును, మీరు విన్నది నిజమే. సిరిసిల్ల బస్టాండ్ ప్రాంతంలోని కట్టమైసమ్మ గుడి వద్ద మనుషులను కాకులు కాళ్లతో తంతున్నాయి. వచ్చిపోయే వారిపై కాకులు కాళ్లతో దాడి చేస్తున్నాయి. అయితే బస్టాండ్ నుంచి బయటికి వెళ్ళేవారు, లోపలికి వచ్చే మగవారిపైనే కాకులు దాడి చేయడం మరో విశేషం. దీంతో కాకుల దాడితో బస్టాండ్ పరిసర ప్రాంతాల వారు బెంబేలెత్తిపోతున్నారు. పాదచారులైతే ఎప్పుడు ఏ వైపు నుంచి కాకి వస్తుందోనని ఉలిక్కిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మరి రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల కాకులు వింతగా ప్రవర్తిస్తూ ఇటు కేవలం మగవారిపైనే దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సిరిసిల్ల పట్టణము పాత బస్టాండ్ సమీపం లోపల ఉన్నటువంటి కట్టమైసమ్మ గుడి వద్ద పాదచారులు వెళ్తున్నటువంటి సమయం లోపల ఇటు కాకులు వచ్చి తలపైన కాలుతో తన్నుకుంటూ వెళ్తున్నటువంటి విచిత్ర సంఘటన చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఆ కాకులు మాత్రం అక్కడ అటు నుంచి వెళ్ళేటువంటి పాదచారులు వెళ్ళేటువంటి సమయం లోపల ఆడవారు వెళ్తున్నప్పుడు వారిని ఏమనట్లేదు, కానీ కేవలం మగవారు మాత్రం వెళ్తున్నప్పుడు మాత్రమే తలపైన తంతు చెట్టు కొమ్మల పైన పైకి ఎగిరి వాళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా దాదాపుగా ఈ రోజు ఉదయం సమయం లోపల దాదాపు 2 గంటల వరకు కూడా కాకులు ఈ విధంగా విచిత్రమైనటువంటి ప్రవర్తనతో ఇటు మగవారిపైనే కాలితో తంతు కూడా చేసినటువంటి దృశ్యాలు ఇటు కొంతమంది తమ కెమెరా లోపల బంధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ 10ల సంఖ్య లోపల మగవారి పైన మాత్రమే ఆ కాకులు తన్నేటువంటి దృశ్యాలు అయితే మనం చూడవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.